ఏమే అన్న లోకపు లేచిండానే? అయ్యో లేవలే అండి ఇంకా లేపుతాగు. లేపకు లేపకు మంచిగా పొద్దు కూడా నలబడి దింగినాడు. అక్కడ లేపో మిషన్ అంతా పొలం కోయాలి అలా. లేపితే లేపితే కానీ పొద్దున పొద్దున పోరని గట్ట ఇట్ట పడతారేమో. గిట్ల గిట్లనే ఆయన గట్ట తయారు చేసిన ముందు నేను రెండు అంతే దారిలోకి వస్తారు. మధ్యలో ఈయనం చేసే మళ్ళా ఆగు లేపుతా ఆగు. ఓపడా లేవరా ఎంతసేపు అంటావురా? ఏంటిదని అవన్ పొద్దు పొద్దు అండి వాడరే. ఇంకా పొద్దున పొద్దునే ఉందా? టైం 9 అవుతుంది. లే పొలంకి వస్తాడట మీ అయ్య వెళ్తాను పో. నీ అన్ని పనులు నేను అన్నానే నా ఏంట పడతారేమో మీరు. బాగానే చేసినావు గుద్దంతా నయ్యంగా. ఇలా ఊరి మీద పడి తిరిగే పనులు ఏమైనా ఉంటే బంద్ చేసుకో. గుద్ద మూసుకొని పొలం కాడికి రా. విజనత్తుంది అటు ఇలా ఉత్తది. నేను పోయి పొలం కోపిస్తా గాని నువ్వు పరద తీసుకొచ్చి జాడ విషయాలు వరిసిరా. మా ఒత్తి అమ్మా ఈ పరదలు ఎట్లు ఇస్తారు? బాబు ఒక్కటి 30 రూపాయలు బాబు. అంత తక్కువ అమ్ముతారా పరదలు మీరు? అయ్యో పరదలు అమ్మనికి కాదు బాబు, కిరాయి ఇస్తాం. కిరాయా? అయితే మాకు 2 పరదలు ఏమో మరి కిరాయికి. ఆడ పేరు రాసి మీకు నచ్చినటువంటి తీసుకోపోర్రి. బాబు పేరు రాసి తీసుకో, మనకి ఇంతకుముందు అయిపోయా అట్లా తీసుకోవద్దాం మళ్ళీ ఏమో. లేదండి రాసానండి చూడండి ఇదిగో. బట్ట రాసే పరద పైన కాదురా బుక్ లో రాయమని చెప్పా. పొలం కోసుడేమో అయిపోవట్టే ఈ లంజోడుకు పద్ధతి ఏమంటే అటే వీకెండ్ ఎవడన్నా కలిసిండా ఏంది లంజోడికి? హలో బాబు పరద వరుసనే కానీ ఇంటికి పోతున్నానే. ఒక్కటే కడుపు నొత్తుంది, ఇంటికి కాసేపు పడుకుంటా. హలో అయ్యా నిన్ను అయ్యానరా, ఈ లంజ నాటకాలు నాకు రద్దు. చక్కగా వచ్చి పొలం కాడుండు. అత్తనది అరే ఈయన ఉండి పొలం గోపి నీ ఇంటి దాకా పోయేస్తా, నాకు రేరుగా వస్తుంది. సరే పోయిరా పో. తమ్ముడు ఈ మడి మనదేనా? నాన్నకు ఫోన్ చేసి అడుగు. అన్న మనదేనే కోసై అడగలేవు తమ్ముడు ఒకసారి. దానికి నాన్న అడగడు ఎందుకే? నాకంటే కోసం నాన్నకి కూర్చుని కూర్చొని సరే పట్టు కొత్త మరి నీ ఇష్టం. అరే ఎవరిని కోపించినవురా? మన గిడిగే కారా, నువ్వే గామడి కోపించినావు. ఇది మనది కాదనే. అయిపోయింది బతికి అయిపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా.